మూవీ నేమ్ 'భైరతి రణగల్'. యాక్చువల్లీ ఇది కన్నడ మూవీ అండి. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. ఇది మనకి 'మఫ్టీ' అనే మూవీ ప్రీక్వెల్ మూవీ అండి. ఇప్పుడు మనకి తెలుగులో ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుంది. అసలు మూవీ ఎలా ఉంది అంటే ఇట్ వాస్ ఓకే బిలో యావరేజ్. 1.5 లాగా ఓకే స్టోరీ వచ్చింది మూవీ దాన్ని మరీ ఎక్కువ ఏం తగ్గ ఈస్ ఓకే అనిపించింది మూవీ అయితే. కమింగ్ టు ద స్టోరీ లైన్, భైరతి అని ఒక మంచి మామూలు ఊర్లో ఉంటాడు. మామూలు గ్రామంలో ఉంటాడు. ఆ ఊరికి మనకి బేస్ చేసాం మనకి వాటర్ కానీ కరెంట్ కానీ ఏమి ఉండవు అనమాట. సో అలాంటివి సరే మనకి గవర్నమెంట్ అర్జీ పెడతాం. నిజమైన ఫలితం లేకుండా పోతుంది. సో అలా సైలెంట్ వైలెంట్ అవుతారు అనమాట. ఎందుకు వైలెంట్ కారణం ఏంటి? వైలెంట్ ఏం చేసిన స్టోరీ అండి. సింపుల్ చెప్పాలంటే మన రేలంగి మాలో మనిషి వైలెంట్ ఏం చేసిన స్టోరీ అండి. కమ్యూనిటీ ప్రిఫర్ చేసుకుని మెయిన్ వచ్చి శివరాజ్ యాక్టింగ్ అండి. శివరాజ్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. చాలా విమర్శ చేస్తుంది. చాలా బాగా యాక్ట్ చేశారు. యాక్టింగ్ మాత్రం ఇంటి చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ యాక్షన్ చాలా బాగా డైరెక్ట్ చేసి మనకి చాలా బాగా ఉంటుంది. యాక్షన్ మనకి కరెక్ట్గా ఉంటాయి. ఎంతో అంత ఉంటాయండి. అండ్ థర్డ్ వన్ ఎమోషన్స్ మనం చాలా బాగా కనెక్ట్ అవుతాయి. చాలా బాగా మనకి అవకాశం చాలా బాగుంటాయి. ఎమోషన్స్ చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్ మాత్రం. అండ్ స్టోరీని మేము చాలా బిల్డ్ చేశారండి. సినిమా చాలా బాగుంది. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ చాలా బాగుంది. చాలా ఇంప్రెస్ చేస్తుంది. మనకి చాలా స్ట్రాంగ్ పిల్లలు మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ మాత్రం ఈ మూవీకి మాత్రం చాలా బాగా చేస్తుంది. అండ్ కమ్యూనిటీ ఫస్ట్ వచ్చేసి చాలా సింపుల్ స్టోరీ అండి. చాలా సినిమా చాలా వేగ్గా ఉంటుంది. చాలా నార్మల్గా ఉంటుంది. నెక్స్ట్ కనిపెట్టేస్తాం. దానివల్ల మనకి యాక్సిడెంట్ తగ్గిపోతుంది మూవీలో మాత్రం. మనకి నెక్స్ట్ కనిపెట్టేస్తాం కాబట్టి ఆ ఫీల్ అంటే ఎక్కువ ట్విస్ట్ ఏమో చాలా సింపుల్ ఉంది స్టోరీ మాత్రం. అండ్ సెకండ్ వన్ ఫస్ట్ హాఫ్ మనకి ఎమోషన్, సెకండ్ హాఫ్ ఉంటుంది చాలా గ్రాఫ్ తగ్గిపోతుంది. మనకి ట్రాక్ తగ్గిపోతుంది ఎమోషన్ కనెక్ట్ అనేది. అండ్ థర్డ్ వన్ విలన్ అంత స్ట్రాంగ్ చూపించలేదని చాలా వీక్ చూపించా. మనకి ఆ విలన్ అండ్ హీరో స్ట్రాంగ్ గా ఉంటేనే మనకి ఎట్లా ఉంటుందంటే క్యారెక్టర్ మోస్ట్ గేమ్ ఉంటుంది. మనకి వాళ్ళు స్ట్రాంగ్ అప్పుడు మనకి చాలా మంచి రక్తిగా ఉంటుంది మూవీ అనేది. అలా కాకుండా మనకి చాలా వీక్ చూపించాం. మనకి అంత స్ట్రాంగ్ చూపించే విలన్ ని. అండ్ ఫైనల్ వన్ సపోర్టింగ్ సందర్భంగా యూస్ చేసుకోవాలి మనం చాలా అంతే. ఇంకా వాళ్ళ యూస్ ఇంకా బాగుంటుంది మూవీ అయితే. సో ఫైనల్ చెప్పాలంటే ఇట్స్ ఏ నాట్ గ్రేట్ మూవీ బట్ ఇట్స్ ఓకే మూవీ. ట్రై చేయొచ్చు మూవీ అయితే. ఒకవేళ మీకు శివరాజ్ కుమార్ యాక్టింగ్ నచ్చుతామో ట్రై చేయండి. మీకు చాలా బాగా ఇంప్రెస్ అవుతుంది. మీకు నచ్చుతుంది ఈ మూవీ అయితే. నాకైతే ఓకే ఫీల్ అయ్యి ఎందుకంటే స్టోరీ చాలా సింపుల్ స్టోరీ మీకు కనిపిస్తుంది. అంత ఎగ్జామిన్ చేయలేదు. అంత తగ్గిన వాళ్ళు స్టోరీ మీద చాలా సింపుల్ గా ఉంటుందండి. సో దానివల్ల ఈ మూవీ 2.25 ట్రై చేయొచ్చు. మీరు ట్రై చేయండి. సో ఇదండి మూవీ రివ్యూ అయితే నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకా మూవీస్ కింద కామెంట్ ప్రొవైడ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.